బర్డ్ ఫ్లూ అపోహలతో చికెన్ ఎగ్స్ తినడం మానేశారని మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి అన్నారు. కర్మన్ ఘాట్లో చికెన్ ఎగ్ మేళా నిర్వహించారు. చికెన్ కోడిగుడ్లతో చేసిన ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేశారు. చికెన్ తినడం వల్ల ఎలాంటి హాని లేదంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. చికెన్ అందరూ స్వచ్ఛంగా తిని అందరూ బాగా చికెన్ తినాలని, చికెన్ వల్ల ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఎక్కడనో జరిగిన ప్రోగ్రామ్ కు మన అంతా వీడియో అంతా చేసి హల్చల్ చేసి అంత ఆగం చేసిరు, ఏది కాలేదు. మీరు స్వచ్ఛంగా చికెన్ తినండి, ఏం కాదు. చికెన్ తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఏ ప్రాబ్లం లేదు. మేము రోజు తింటాం, మా పిల్లలతో సహా తినిపిస్తున్నా, ఇంట్లో రోజు తింటానే ఉన్నాం, ఏ ప్రాబ్లం లేదు చికెన్ ద్వారా. చికెన్ సేలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చికెన్ మేళా అనేది జరపడం జరుగుతుంది. చికెన్ అనేది ఒక ప్రోటీన్ తో కూడుకున్నటువంటి పదార్థము. దీన్ని భుజించే శరీరంలో అనేక రకాలుగా శక్తిని వస్తుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో బ్లడ్ ఫ్లూ రావడము, దానికి అనుగుణంగా తెలంగాణలో మరి అది వస్తుంది అన్నట్టుగా అపోహలు వెలువడడం, ప్రచారం జరగడం అనేది అసత్యం. అది ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ శరీరంలో. చికెన్ అనేది నిర్భయంగా భుజించవచ్చు. ఇప్పుడు మేము భుజించే ఈ రకంగా మాట్లాడుతున్నాం కాబట్టి మరి వ్యాధి అనేది నిర్ధారించేది వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది. ఇది అఫీషియల్ గా ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినప్పుడు. కాబట్టి ఎవరి అపోహలు నమ్మకుండా చికెన్ ని నిర్భయంగా భుజించవచ్చు. ఆరోగ్యానికి మంచిది. చికెన్ తినండి, గుడ్లు కూడా తినండి. అసోసియేషన్ సభ్యులంతా కూడా ఈ యొక్క అవగాహన ప్రోగ్రాం పెట్టడం జరిగింది. చికెన్ తింటే మరి రోగాలు వస్తాయని చెప్పి పుకార్ల వల్ల అనేక ఇలా హైదరాబాద్ మహానగరమే కాదు, మారుమూల గ్రామాలలో కూడా కొన్ని పుకార్లు పుట్టి, కొన్ని మీడియా ద్వారా కానీ కొంతమంది ద్వారా, అంటే ఒక కోడి 45 రోజులు మాత్రమే దాని జీవితం. కాబట్టి జితేందర్ గారు చెప్పినప్పుడు 70% అది వేడి అయినప్పుడు, ఎండాకాలం అసలు రానే రాదు, చలికాలం ఉంది కాబట్టి ఏదో ఒకటి రెండు వచ్చినంత మాత్రం అది ఏదో దాన్ని తప్పుడు ప్రకటించి ఎంతో మంది ఇలా లక్షల రూపాయలు అప్పులు చేసి మరి అలా హైదరాబాద్ మహానగరంలో పాపం దుకాణాలు మూసుకొని కిరాయిలు కట్టలేని పరిస్థితులు. కాబట్టి దయచేసి ఇలాంటి పుకార్లు పుట్టేకుండా మరి ఈ మీడియా ద్వారా చికెన్ తింటే బీమారీలు రావు. ఇప్పుడు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడైతే లేదు, మేము కూడా ఇప్పుడు చికెన్ మేము గట్టే మీడియా ద్వారా తినడం జరిగింది. చికెన్ తినడం వల్ల ఆరోగ్యం, క్యాన్సర్ పేషెంట్లు కూడా డాక్టర్లు కూడా పెద్ద రీసెర్చ్ లో కూడా చికెన్ తింటే క్యాన్సర్ మంచిదని క్యాన్సర్ పేషెంట్ కూడా చికెన్ పెట్టడం జరుగుతుంది.